శ్రీ గౌనితాయకి జై. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణు దురంతం సర్వతోముఖం సింహం భీషణం మృత్యునమామి. ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా పంత రాధా పంత నమస్తే రక్తకాంచన గౌరంగి రాధే వృందావనేశ్వర్ వృషభాను సుతే దేవి ప్రణమామి. హరి ప్రియ పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం నిత్యానందహం ఆనందకరం కర్మారిణాం ప్రదం దేవదూత శిరోమణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవోసరి ప్రభు. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీల ప్రభాత్ కి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం అధ్యాయం 13 ప్రకృతి పురుషుడు చైతన్యం. ప్రకృతి నేచర్, పురుషుడు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు, చైతన్యం అంటే వారి గురించి చేసేది. ఓకే, శ్లోకం వచ్చేసి 4 and 5. తక్షేత్రం యచ్చ యద్వికారి యచ్చ సచాయో యద్భావస్య తత్సమాసేన మే శృణు. తక్షేత్రం యచ్చ యాదృచ్ఛక యద్వికారి యథశ్చ యత్సచయో యద్భావస్య తత్సమాసేన మే శృణు. ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనేది విషయమును, క్షేత్రజ్ఞుడెవడు మరియు అతని ప్రభావమును గూర్చిన నా సంక్షిప్త వర్ణను ఆలకింపుము. ఓకే, 5వది. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడిన అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత స్తోత్రములందు కార్య కారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, యాక్చువల్గా మనకి ఇక్కడ మీకు అర్థాలు చెప్తాను. ఇక్కడ ప్రకృతి అంటే ఇది బాహ్య ప్రపంచము. పురుష అంటే ఎవరైతే రియల్ గా ఆనందాన్ని పొందుతారో
ఇక్కడ వచ్చేసి పురుష అంటే కృష్ణ. నార్మల్ గా మనం రామన్నమాట. మనం అనుకుంటాం మనం ఎంజాయ్మెంట్ అంటే ఎవరైతే ఆనందం పొందేది యాక్చువల్ గా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. క్షేత్రం అంటే ఈ యొక్క దేహం అంటారు. క్షేత్రజ్ఞ అంటే ఈ యొక్క దేహం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళని. జ్ఞానం అంటే దీని గురించి తెలుసుకున్నటువంటి ఒక జ్ఞానాన్ని. జ్ఞేయం అంటే తెలుసుకోవటం వల్ల కలిగే ఉపయోగం ఏంటిది దాన్ని. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యచ్చ అంటే ఈ యొక్క దేహాన్ని ఏ విధంగా ఈ దేంతో తయారు చేయబడిందని చెప్పేసి, ఈ దేహం దేంతో తయారు చేయబడిందని మనకి 6వ శ్లోకంలో చాలా నిశ్చితంగా వివరించారు. అయితే ఈ యొక్క యాద్రిక్ అంటే ఈ యొక్క దేహానికి సంబంధించిన లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయని 7వ శ్లోకంలో చెప్పారనమాట. ఇంకోటి మనకి ఈ యొక్క దేహంలో ఎటువంటి ఈ చర్యలు అంటే మార్పులు జరుగుతూ ఉంటాయని దాన్ని యద్వాకారి అంటారు. 7వ శ్లోకంలోను 20వ శ్లోకంలో వివరించారు. ఇంకోటి వచ్చేసి యథ అంటే అసలు యాక్చువల్ గా ఈ దేహము దీని మూలము ఏమిటి అని చెప్పేసి మనకి 6వ శ్లోకంలో 21వ శ్లోకంలో 22వ శ్లోకంలో 40వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సరే 30 అయితే మనకి ఇంకా స్వరూప అంటే మనం ఏ విధంగా మన దేహాన్ని గుర్తిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే యత్ అంటే దీని గురించి ఈ దేహం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అది వచ్చేసి 14వ శ్లోకంలో 18వ శ్లోకంలో 23వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి యత్ ప్రభాభ అంటే ఈ యొక్క దేహాన్ని తెలుసుకోవటం ఎవరికి సాధ్యమవుతుంది, ఆ యొక్క లక్షణాలు కానీ ఆ యొక్క శక్తి ఎవరికి ఉంది అని చెప్పేసి 18వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్ముడు అర్జున ఏమని కృష్ణుని విష్ చేస్తున్నారు అంటే, సో మీరు చెప్పండి నాకు, నేను ఏ విధంగా నాకు అర్థమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడైతే ఇంకా ఈ యొక్క నెక్స్ట్ శ్లోకము 5వ శ్లోకంలో నేను మీకు వివరిస్తున్నానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఈ యొక్క దేహము ఆత్మ మరియు పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని ఎవరైతే వీటన్నిటికన్నా కూడా పరమైనది ఏంటిదని తెలుసుకుంటారో వారికి ఖచ్చితంగా ముక్తి అనేది లభిస్తుంది ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి. ముక్తి లభిస్తుంది. అర్థమైంది కదా? మనం ఏం తెలుసుకోవాలి? ఈ యొక్క దేహానికి ఆత్మకి పరమాత్మకి దేహం జీవుడు ఆత్మ పరమాత్మ ఈ యొక్క సంబంధాలు మనం ఎవరు అని తెలుసుకుంటామో అది తెలుసుకోవటం ద్వారా కూడా మనకు ముక్తి లభిస్తుంది. సో అది అంత కష్టమా తెలుసుకోవటం? మనం అర్థం చేసుకోవాలి అది ఎందుకు అంత కష్టం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సో ఫీల్డ్ ఆఫ్ ది యాక్టివిటీస్ అంటున్నారు. అంటే దేహంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క దేహాన్ని గురించి తెలుసుకుంటారో, అదే విధంగా మన యొక్క
స్థానం ఎటువంటిది అది తెలుసుకోవాలి మనం. అది ఎలా తెలుస్తుంది? అది నాలెడ్జ్ ఏ విధంగా వస్తుంది మనకి? ఎవరికైతే ఆ యొక్క అవగాహన ఉంటుందో, దాని అవగాహన తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం తెలుసుకోగలం. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఈ దేహం అనేది సృష్టించబడింది. దేహం అనేది సృష్టించబడింది, ఇది శాశ్వతం కాదు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా ఈ యొక్క అధ్యాయం చాలా ముఖ్యమైనది అనమాట. ఎవరైతే ఈ యొక్క దేహము, జీవుడు మరియు పరమాత్ముడు గురించి తెలుసుకుంటాము, సో వారికి ఖచ్చితంగా ఒక ఇండివిజువల్ అంటే నేను ఒక వ్యక్తిని, నాకు ఇంకొక వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేదంటే దేహం పరంగా నా దేహము నలుపు రంగులో ఉంది, ఇంకొకరి దేహం ఎరుపు రంగులో ఉంటుంది. నాకు ఇక్కడ నొప్పి రావచ్చు, ఇంకొకరికి నొప్పి రాకపోవచ్చు. కానీ ఇందులో ఉన్న ఆత్మ, నాలో ఉంది ఆత్మ, వారిలో ఉంది ఆత్మ. అదే విధంగా పరమాత్మలో వారిలో కూడా పరమాత్మ ఉంటాడు, నాలో పరమాత్మ ఉంటాడు. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దానికి మూలము, ఈ ఆత్మకు మూలం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరి ఆత్మ కూడా కృష్ణ భగవాన్ నుంచే వస్తుంది. అది అన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం ఈ యొక్క అధ్యాయంలో. చాలా 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 విషయం అనేది ఏమంటారంటే నిశ్చితంగా వివరించారు ఇక్కడ మనకి కృష్ణ పరమాత్ముడు. సో మనం అయితే ఈ యొక్క ఏ విధంగా వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం మనం, అంటే చర్యలు తీసుకోవటం కానీ ఎటువంటి ఈ యొక్క మన చేంజెస్ అంటే ఏమంటారు, మార్పులు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పేసి. అయితే ఈ యొక్క మార్పులు జరుగుతున్నాయి ఖచ్చితంగా. అయితే ఏ విధంగా జరుగుతున్నాయి మార్పులు, అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు ఈ మార్పులు, మనకేమైనా తెలుసా? మనం పుట్టినప్పుడు చిన్నగా ఉంటాము, అయితే చిన్నగా ఉన్నాము, కొన్ని రోజుల తర్వాతకి ఆ మార్పు అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఒక 10 సంవత్సరాల తర్వాతకి ఒక రకంగా ఉంటాము, 15 సంవత్సరాల తర్వాత ఒక రకంగా ఉంటాము, 20 సంవత్సరాలకి ఒక రకంగా ఉంటాం, 25 సంవత్సరాలకి ఒక రకంగా ఉంటాం. ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి? అసలు ఈ మార్పులు ఎలా జరుగుతున్నాయి? మనం నా యొక్క ముఖ కవలికలు చూస్తే ఒక 10-15 సంవత్సరాల తర్వాత చూస్తే, ఇప్పుడు కూడా చూస్తే డిఫరెన్స్ ఉంది. అంటే నన్ను ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నాలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి. ఈ మార్పులన్నిటి కూడా ఎవరు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, వృద్ధుల్లో చూస్తే మనం ఈ శరీరం అంతా కూడా ముడతలు పడి ఉంటుంది. అది ఎందుకు, అసలు ఈ మార్పు ఎందుకు జరుగుతుంది అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు, ఏ యొక్క కారణాల ద్వారా ఇది జరుగుతుంది, ఏంటి దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా జరిగినా కానీ దీనికి వెనుకున్నటువంటి ఒక పరమ లక్ష్యం ఏమిటి అంటే, ఎందుకు జరుగుతుంది ఇది, అసలు ఎందుకు జరగాలి, ఎవరు చేస్తున్నారు, ఆయన ఎందుకు చేస్తున్నాడు, మనం ఎందుకు ఈ దేహం వస్తుంది, ఈ దేహం వచ్చిన తర్వాతకి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతకి ఎందుకు మళ్ళీ మనం ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతున్నాము, అసలు ఏంటి, మనం ఎందుకు ఈ యొక్క దేహం యొక్క లక్షణం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన యొక్క దేహానికి భగవంతునికి ఈ యొక్క ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటం ద్వారా అవగాహన ఇవన్నీ ఏర్పడటం జరుగుతుంది. ఈ అవగాహన ద్వారా తెలుస్తుంది మనం ఈ యొక్క శరీరం కాదు, మనం
ఆత్మ అని చెప్పేసి. సో మన యొక్క ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆత్మని ఎవరు ఓ, ప్రేరేపిస్తున్నారు, ఎందుకు ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవటానికి చాలా లైఫ్ టైమ్స్ పడుతుంది. అంటే కొన్ని వందల జన్మలు, వేల జన్మ, లక్షల జన్మలు పట్టవచ్చు. సో పట్టిన తర్వాతకి ఈ యొక్క అవగాహన ఎవరికైతే ఈ రోజు మనం ఈ ఆత్మ గురించి తెలుసుకున్నాము అంటే మనం కొన్ని లక్షల జన్మలు తీసుకొని ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాసెస్ అంతా మాట్లాడుతున్నారండి ఎవరు. మూర్తి ప్రభు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ గురించి తెలుసుకుంటామో సో మన యొక్క జీవిత లక్ష్యం అనేది నెరవేరుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క స్థానానికి వస్తారో, ఈ ఆత్మ గురించి తెలుసుకునే స్థానానికి, వారు ఈ యొక్క జీవిత చక్రంలో కొన్ని లక్షల జన్మల సార్లు జన్మనెత్తి ఈ యొక్క అన్ని యొక్క జీవితాలను చూసి మళ్ళీ యొక్క మానవ జీవితంలో వచ్చిన తర్వాతకి మనం ఒక దీనికి వచ్చే కన్నా ముందు ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను, అన్ని గుణాలను, ఏదైతే కావాలనో ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామనంటే ఇప్పుడు ఇంకొక స్టెప్ లో ఉన్నాం మనం. ఎప్పుడైతే చిన్నపిల్లలు ఈ మనకి తెలుసు కదా, చిన్నప్పుడు నర్సరీ నుంచి ప్రైమరీ స్కూలు, ప్రైమరీ నుంచి సెకండరీ స్కూలు, సెకండరీ నుంచి ఇంకోటి మనకి ఇంకా వివిధ దశల్ని ఏ విధంగా వస్తారో ఒక విద్యార్థి ఎప్పుడైతే యొక్క స్నాతకోత్సవ స్థాయికి వస్తాడో అంటే మాస్టర్స్ చేయటానికి, ఆ వచ్చే సమయానికి దానికన్నా ముందు సంబంధించిన బేసిక్స్ అన్ని నేర్చుకొని వస్తాడు. ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకుంటున్నామంటే మనం గత జన్మల్లో అన్ని స్థాయిలను అధిగమించి వాటిలో ఉన్నటువంటి పరమావధాన్ని, అర్థాన్ని తెలుసుకొని మనం ఇక్కడికి రావటం జరిగింది. అర్థమైందిగా? సో మనం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్ముడు చాలా అంతా కూడా డైరెక్ట్ గా ఇచ్చారు మనకి మెసేజ్లు, డిస్క్రిప్షన్స్ ఏం చేశారంటే చాలా డైరెక్ట్ గా చెప్పారనమాట. ఏ విధంగా ఏది కూడా ఆచితూచి కానీ లేదంటే ఇండైరెక్ట్ గా కానీ చెప్పటం జరగలేదు, డైరెక్ట్ గా చెప్పారనమాట. మనం ఎవరు, మనకి యొక్క పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి హృదయంలో. సో మనం ఒక ఆత్మ ఒకటి ఉండటం వల్ల మళ్ళీ మనం అర్థం చేసుకోలేము అన్నమాట. ఆత్మతో పాటు పరమాత్మ గురించి కూడా మనం తెలుసుకుంటాము. ఒకసారి 10-15 సంవత్సరాల క్రితం నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి జనులు ఏమనుకుంటున్నారు ఈ దేహం గురించి, ఈ దేహం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ దేహంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి. కొంతమంది ఏమంటారు, నిరాకారవాదులు, అసలు ఈ దేహంలో ఆత్మ అనేది లేదు. కొంతమంది ఆత్మ ఉంది, ఆత్మతో ఇంకొక 3-4 ఆత్మలు ఉన్నాయి అంటారు. కొంతమంది 2 ఆత్మలు ఉన్నాయి అంటారు. చైనీస్ ఏమంటారంటే 2 ఆత్మలు ఉన్నాయని చెప్తారనమాట. ఖచ్చితంగా అవగాహన అంటే గుర్తుకు రావట్లేదు బాగా, ఇప్పుడు చెప్పేటప్పుడు గుర్తుకొచ్చింది, అందుకోసం చెప్తున్నాను. సో వారికి
ఈ జ్ఞానం అనేది చాలా ఖచ్చితంగా లేదనమాట దీనికి సంబంధించి. అయితే ఎవరైతే భగవద్గీత ఈ యొక్క యథాతథము, ఎందుకు యథాతథం అంటున్నాం మనం? ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇది ఒక పరంపర, గురు పరంపర ద్వారా రావటం జరుగుతుంది. ఈ భగవద్గీతను ఎవరైతే ఏం, చదువుతారో, నిశితంగా అర్థం చేసుకుంటారో, ఒక ఉమ్, ఉమ్, మన గురువుకి మన జీవితాన్ని అర్పించటం అంటే వారికి మనం సరెండర్ అవ్వటం. సో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఒక గురువు ఆశ్రయం తీసుకోవాలి. మనం గురువు ఆశ్రయం తీసుకొని గురువు ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పెంపొందించటం ద్వారా మనకి ఈ యొక్క ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఈ యొక్క దేహం గురించి, మన యొక్క నిజ స్థాయి ఏమిటి అనేది తెలియటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క దేని గురించి తెలుసుకుంటామో మన జీవితం ఖచ్చితంగా ఇంకొక స్థాయికి అభివృద్ధి చెందటం జరుగుతుంది. ఇంకొక స్థాయి అంటే ఈ లోకం నుంచి వైకుంఠం కానీ గోలోకం కానీ వెళ్ళటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క భగవద్గీత చదువుతామో అన్ని కూడా మనకి ఆ నిశితంగా అర్థం చేసుకోవటం జరుగుతుంది మనం. అయితే మనం కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఒక నిపుణుల ద్వారా. నిపుణులు ఎవరంటే గురువు కానీ, గురువు నుంచి తర్ఫీదు పొందినటువంటి శిష్యులు ఎవరైతే ఒక అర్హత కలిగి ఉంటారో, అందరూ కాదండి. అర్హత అంటే ఈ యొక్క పరంపర కనెక్ట్ ఉండి ఈ పరంపరకి ఈ పరంపర ఆచారులు చెప్పినటువంటి ఈ యొక్క ఈ సందేశాలను ఖచ్చితంగా ఎటువంటి పొల్లుపోకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా వివరిస్తారో వారు మాత్రం మనకి చాలా ఖచ్చితంగా దీని యొక్క భగవద్గీత యొక్క అర్థాన్ని వివరించడం జరుగుతుంది. అయితే ఇంకా మనం ఏం చేయాలంటే మనం ఈ యొక్క ఇందాకనే అనుకున్నాం మనం ఏమంటామంటే మనం జీవుడు అంటాము. జీవుడు అని ఎందుకు అంటాము? సో ఈ యొక్క దేహము నాది, దాంట్లో ప్రతి ఒక్క దేహంలో కూడా మళ్ళీ ఒక ఆత్మ అంటే ఇండివిజువల్ ఆత్మ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ఏమిటంటే సో అందరిలో ఉంటుంది, భగవంతుడి నుంచి వస్తుంది. కానీ నాలో ఉన్న ఆత్మ వేరు, వేరొకరి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వేరు. ఏ విధంగా అంటే నాకు వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆత్మ రెండు ఒకటే అవ్వవు. పరమాత్మ మళ్ళీ ఆ గుణాలు కలిగి ఉంటారనమాట. ఏముంటారు అంటే మనం ఈక్వేటింగ్ లైక్ పొటెంట్ అండ్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాం అనమాట. అయితే మనకి ఈ యొక్క ఇంకొక నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఋషభీర్ బహుదా గీతం చందోబీర్ వివిధై ప్రతా బ్రహ్మసూత్ర పతైశ్చైవం హేతుమద్భిర్ వినిశ్చితై. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫీల్డ్ అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉంటామో మనం దీన్ని ఏ విధంగా తెలుసుకుంటాం? వివిధ ఋషుల ద్వారా మనకి తెలియటం జరిగింది. అయితే ఇక్కడ మనం వేదాంత సూత్రంలో రాసినట్టు మనకి ప్రతి ఒక్క లక్షణము అన్ని కూడా చాలా తర్కవాదం ప్రకారం అన్ని రకాలుగా మనకి వ్యాస మహర్షి వివరించటం జరిగింది. సో ఒక్క సెకండ్ మీకేం చెప్తున్నానంటే క్లియర్గా ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం? ఇప్పుడు పరమార్థం అంటే ఏమిటి వివరించడానికి మనకి ఇక్కడ సమయం వచ్చిందనమాట.
మనకి ఇప్పుడు కొన్ని దేశాల్లో చూసుకుంటే ఐరోపా కానీ అమెరికా వంటి ప్రదేశాల్లో పరమార్థం గురించి వివరించడానికి చాలా సమయం వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, అదంటారు, ఇదంటారు. ఎందుకంటే వారు భౌతికంగా అభివృద్ధి చెందారు. వాళ్ళు అనుకుంటారు భౌతికంగా అభివృద్ధి చెందాం మనం అని. యాక్చువల్ గా మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మనం ఈ యొక్క 14 లోకాల్లో చాలా ఉత్తమమైన ప్రదేశం ఈ యొక్క భారతదేశం. కానీ అదే విధంగా ఈ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కూడా ఉత్తమమైన ప్రదేశం భారతదేశం. భౌతిక జగత్తులో ఈ రోజు ఎవరైతే అనుకుంటున్నారో మనం చాలా అభివృద్ధి చెందాము అని చెప్పేసి, వారికంటే ఎవరైతే అనుకుంటున్నారో వారికన్నా ముందే ఈ యొక్క భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఎట్లా, ఏ విధంగా? ఆధ్యాత్మికంగా టెక్నాలజీ ప్రభుజీ. పరంగా, జ్ఞానపరంగా జ్ఞానపరం కూడా మనకి ఎప్పటి నుంచో అందరికంటే కూడా మనం ముందున్నాము. సో ఇది శ్రీకృష్ణ ద్వారక చూశారు. మనం చూడటం అంటే ఆచార్యులు వారి యొక్క కళ్ళతో మనం చూస్తున్నాము. ఏదైతే గ్రంథాల్లో విశదీకరించారో ఈ యొక్క శబ్ద ప్రమాణం అనేది చాలా నిశితంగా విశదీకరించింది. మనకి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ అందులో ఎంత నిశితంగా విశదీకరించారో మనకి. ఈ ద్వారక అనేది ఒక ఎమరాల్డ్స్, గోల్డ్, డైమండ్స్, జ్యువెల్స్ తో చాలా ఉన్నతమైన పద్ధతుల ద్వారా యొక్క కట్టడాలు జరగటం జరిగింది. వాళ్ళు అనుకుంటారు ఈ భారతదేశం అభివృద్ధి చెందలేదని చెప్పేసి. కానీ ఈ యొక్క శాస్త్రవేత్తలు ఇప్పుడు అసహనంగా ఉన్నారు. ఎందుకంటే మాది ఇక్కడ మేము అనుకున్నదే వాళ్ళకేం తెలుస్తుంది, జస్ట్ ఒక పరమాణు గురించి తెలుస్తుంది. పరమాణు గురించి తెలిస్తే ఎవరన్నా చిన్న పరమాణు గురించి ఒక 300-400 పదాలు కానీ, లేదంటే ఒక 1000 పదాలు, లేదంటే 10-15 వేల పదాలు రాశారంటే వాళ్ళకి ఒక గొప్ప ప్రైజ్ ఇస్తారు. ఏంటంటే నోబెల్ ప్రైజ్ అని. మరి ఇంత గ్రంథాలు ఇవన్నీ రాసి అన్ని కూడా విశదీకరించి వివరించి ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకోటి దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు అనమాట. ఎందుకంటే వారికి అర్థం కాదు. ఫస్ట్ వాళ్ళు అనుకుంటారు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నాకే తెలుసు అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళకి మనం అంత కష్టం, ఈజీ కాదన్నమాట, సులభతరం కాదు. అటువంటి మూర్ఖులకు మనం ఈ ధ్యానాన్ని పెంపొందించటం. ఎవరైతే చాలా సింపుల్ హార్ట్ ఉంటారో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా భగవద్ ధ్యానం గురించి ఏమంటారు మనకి తెలుగులో, ఓకే, భగవద్ ధ్యానం గురించి చాలా వేచి చూస్తాను అంటే నాకు ఈ ఖచ్చితమైన పదం ఏమంటారంటే, ఒక భగవద్ ధ్యానం గురించి ఎప్పుడు కూడా దాహంతో ఉంటారు. ఆకాంక్ష, దాహంతో ఉంటారు. మోహం ఏంటమ్మా? ఆర్తితోనా ప్రభుజీ? ఆర్తి. సో మనం ఎలా కొనసాగుతాము? మాకు ఇది ఇవ్వటానికి ఉన్నటువంటి ఇప్పుడు కేవలం మనం ఏం చేస్తాం, మోటార్ కార్ ఉన్నది, అణుబాంబు, విమానం, ఎలక్ట్రానిక్, ఎన్ని రకాలైనటువంటి ఈ జనన మరణాలు కానీ, వృద్ధాప్యం, వ్యాధి, ఇవన్నీ కూడా మనకి ఈ మోటార్ కారు. మనకి ఇది కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ కనుక్కోవటం ద్వారా మనం అనుకున్నాము, మనం జయించాము,
ఈ యొక్క వ్యాధిని జయించాము అనుకుంటున్నాం. ఆ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో, ఇంకా చాలా మంది ఉన్నారు వ్యాక్సిన్ తీసుకోకుండా కూడా ఈ రోజు వరకు కోవిడ్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి, కానీ కోవిడ్ రాని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రాదని ఖచ్చితంగా చెప్పలేము, వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా. బట్ ఏదో రకంగా దాని నుంచి బయటపడ్డారు. ఈ రోజు వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఏమనుకుంటాం, వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల నేను జయించాను అనుకుంటాం. వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మనం మరణాన్ని జయిస్తామా? జయించలేం. ఎవరైతే కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అన్ని వ్యాక్సిన్ల ద్వారా ఎక్కడో కొన్ని వ్యాక్సిన్లు 100 ఒకరికి ఇద్దరికి ఈ యొక్క చెడు లక్షణాలు మనకు కనపడుతుంటాయి పోస్ట్ వ్యాక్సిన్ తర్వాతకి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇవన్నీ తెలిసినా కానీ ఈ యొక్క జనన మరణాలని, ఈ వ్యాధుల్ని, వృద్ధాప్యాన్ని మనం జయించలేము. అయితే మనకి పాశ్చాత్య దేశాల్లో సుమారు 40 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందంటే, ఒక ఐ మీన్ డివోటీ చెప్తున్నారు అనమాట. సో అతను వచ్చేసి వేరొక దేశంలో ఉన్నాడు, కానీ ఈ రోజు ఆ దేశంలో లేడు, అసలు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను చూస్తూ 10-15 సంవత్సరాల క్రితం నేను ఎక్కడో ఒక పాశ్చాత్య దేశంలో ఉన్నాను. నా ఫ్రెండ్ నా గురించి చెప్తూ ఉన్నాడు. ఓకే, నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు ఇక్కడ, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను భారతదేశంలో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాతకి ఇక్కడ కూడా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను మూర్ఖులాగా బిహేవ్ చేస్తే ఎక్కడైతే నాకు ఖచ్చితంగా ఈ ఖచ్చితమైన ప్రదేశం ఉంటుందో అక్కడికి పంపించేస్తారు భగవంతుడు. ఇంకోటి ఇక్కడ ప్రపోజల్లో ఏం చెప్తున్నారు? అద్వైతం అని చెప్తున్నారు మనకి. ద్వైత అద్వైతం అని చెప్తున్నారు అన్నమాట. ద్వైత అద్వైతం అని ఏమంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఉన్నాయి, ఈ నా వేళ్ళు ఉన్నాయి, ఈ వేళ్ళు ఈ శరీరంలోని ఒక భాగము, అంటే ఈ యొక్క దేహంలోని ఒక భాగం. కానీ ఇది దేహం కాదు, ఈ ఏళ్ళు అనేది దేహం కాదు. అయితే ఇది మనకు అర్థమైంది. ఈ వేళ్ళు మొత్తం శరీరం అని చెప్పలేము, కానీ అదే సమయంలో అవును వేళ్ళు శరీరం అని చెప్పవచ్చు. కానీ ఇది శరీరము అంటే దాంట్లో పొరపాటు లేదు. ఎందుకంటే వేలు కూడా శరీరం యొక్క భాగం, కానీ అది పొరపాటు. అంటే వేలు శరీరం అని అంటే పొరపాటు. అయితే ద్వైత అద్వైతం అనేది ఒకే సమయంలో ఒకటిగా మరియు వేరు. అర్థమైంది? ఒకే సమయంలో ఒకటిగా మరియు వేరు. అదే ఒకే సమయంలో ఒకటిగా మరియు వేరు అంటే ఆత్మ మరియు పరమాత్మ గుణంలో సమానంగా ఉంటాయి. ఆత్మ మరియు పరమాత్మ గుణంలో సమానంగా ఉంటాయి, కానీ రెండు వేరు వేరు. తెలుసు కదా. ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద కూడా. ఏమంటారంటే, ఒక చెట్టు మీద ఒక పక్షి ఉన్నది, అది కొన్ని కాయలను తింటూ ఉంది. ఆ తినే పక్షి మనం. అయితే ఆ తినే పక్షి మనం, ఇంకొక పక్షి దాన్ని చూస్తూ ఉంది. ఆ ఏదైతే పక్షి చూస్తుందో ఆ పక్షి పరమాత్మ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే మనం ఏం చెప్తున్నాం? ఇది ఒక బంగారపు ఉంగరం చూస్తాం. ఈ బంగారపు ఉంగరం చూసినప్పుడు అందులో ఒక చిన్న పార్టికల్ తీస్తాం, అంటే అది బంగారమే. కానీ ఆ బంగారంలో నుంచి ఒక బిస్కెట్ ఉంది. ఇది హోల్ బిస్కెట్ కూడా బంగారం అంటారు. ఆ బంగారం నుంచి కొద్ది భాగాన్ని తీసేసి ఒక వస్తు రూపంలో చేసాము, ఒక చిన్న ఉంగరం లాగా చేసాము. అయితే ఇప్పుడు ఏమైపోతుంది? మారిపోయింది రెండు కూడా. ఇది వచ్చేసి ఉంగరము, ఇది వచ్చేసి బిస్కెట్. రెండు కూడా బంగారమే, కానీ వివిధ రూపాల్లో కనపడుతూ ఉన్నాయి. అర్థమైందా? అర్థమై ఉంటుంది. అయితే ఇనుముకి మళ్ళీ ఇనుము బంగారము రెండు కూడా లోహాలే, కానీ వాటి యొక్క గుణాల్లో ఉన్నటువంటి లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయన్నమాట. అదే అద్వైతము. కానీ బంగారం
ఈ మనం ఇందాక మాట్లాడుకున్నాం ఉంగరం గురించి. బంగారము అయితే ఇంకోటి మళ్ళీ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే ద్వైతం, అదే ఇందా చెప్పాం కదా, రెండు రెండు వేరు రెండు వేరు కూడా. వేరు వేరుగా అనిపిస్తుంది కానీ అవును. సో ఈ విధంగా ఆధ్యాత్మిక ఉనికి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురించి మాట్లాడతామో మన యొక్క జీవితానికి ఒక ఉన్నటువంటి అర్థం పరమార్థం అనేది తెలియటం జరుగుతుంది మనకి. అదే విధంగా ద్వైత అద్వైతము మనకి దేవుడు ఒక పెద్ద శక్తి అనేది తెలుసుకోవాలి. మనం పెద్ద శక్తి కాదని అర్థం చేసుకొని మూర్ఖులు అంటారు అనమాట. మీరు వేరు, దేవుడు తన ఊపిరితో మనం ఏమనుకుంటాం యాక్చువల్ గా చూడండి. ఎక్స్క్యూజ్ మీ, సంథింగ్ ఈజ్ ఇట్ రైట్. మనకి ఒక కణం ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు మనం, చిన్న కణం ద్వారా ఏదో ఒకటి ఒక రసాయనం ఉపయోగించి ఏదో ఒకటి చేసి ఉద్భవించి గొప్పగా ఫీల్ అవుతాం. పరమాత్ముడు వారి ఊపిరి పీల్చుకున్న కొన్ని లక్షల వంటి యొక్క ప్లానెట్స్ ఉద్భవిస్తాయి, లోకాలు. మళ్ళీ ఊపిరి వదిలినా కానీ లక్షల యొక్క గ్రహాలు ఇవన్నీ కూడా ఉద్భవిస్తాయి. సో ఆయన ఊపిరిలో ఉన్నటువంటి యొక్క మహత్యం చూడండి. బ్రహ్మ సంహితలో చెప్తున్నారు ఏమంటే, యస్మైక నిశ్వతి నిశ్వసిత కాలం అదావలంబ్య జీవంతిలోమ విలజ జగదాంధనాద. ఒక మనం ఇలా చెప్పాం కదా, ఇప్పుడు చిన్న స్పుత్నిక్ ని మనం సృష్టిస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం, కానీ దేవుడు ఊపిరితో అనేక విశ్వాలను సృష్టించగలడు. సో కాబట్టి మన యొక్క శక్తి, దేవుడి శక్తి వేరు, కానీ గుణంలో మనం దేవునితో ఒకటే. ఎట్లా అంటే మనం కొద్దిగా ఏదన్నా ఒకటి సృష్టించగలం, కానీ భగవంతుడు చాలా గొప్ప గొప్పవి సృష్టించగలడు. ఆ యొక్క గుణంలో మనం సేమ్, కానీ మనము భగవంతుడు ఒకటి కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇంకోటి ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే మనకి మనకు క్లియర్ గా ఇంకా వివిధ రకాలైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనకి జ్ఞానమయ, ఈ యొక్క వివిధ దశలు ఉంటాయి కదా. నార్మల్ గా ఈ యొక్క ఎవరైతే భౌతిక జగత్తులో యొక్క దేహాన్ని భౌతిక దృష్టితో ఆలోచిస్తారో వారందరూ కూడా ఆ విధాలుగా వివిధ రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే వీటి యొక్క దశలను ఆధ్యాత్మిక దృష్టితో, ఆధ్యాత్మిక కోణంతో చూస్తారో వారు నిజమైన యొక్క అవగాహనను కలిగి ఉంటారు. సో ఆధ్యాత్మికతను తెలుసుకోవటం మనం ఇదే చూడాలి. ఏమంటే పదార్థ ప్రకృతి అంటే మన సంబంధిత జీవితంలో కార్యాలయ క్షేత్రం. మన మనస్సేంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనకేం చెప్తున్నాడు 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ జీవాత్ములు ఎవరు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మమ్మాయ వాంశో జీవభూతో జీవ సనాతన అని చెప్తున్నారు అనమాట. సో అవి అన్ని నా భాగాలు మరియు శకలాలు. సో మరి తండ్రి మరియు కుమారుల, తండ్రికి అనేక కుమారులు ఉంటారు. అదే విధంగా మనమంతా కూడా దేవుని కుమారులమే. మనం దేవుడు అంటే కృష్ణ పరమాత్మ మనం అందరూ. అది మనం మమయ వంశో జీవభూతో సనాతన. సనాతన అంటే శాశ్వతంగా. ఇప్పుడు మనం భాగాలుగా మరియు శకలాలుగా మాత్రమే కాదు, విముక్తి తర్వాత సమాన అవ్వడం అనే ఒక మాయావాది సిద్ధాంతం లేదు.
విముక్తి తర్వాతకు మనందరం సమానం అవుతాము అని చెప్పి మాయావాదులు అంటారు. విముక్తి అంటే ఈ యొక్క ఎప్పుడైతే మనం దేహాన్ని విడిచి పెడతామో అప్పుడు మనం కూడా ఇక సమానం అయిపోతాము భగవంతుడితో. అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం అవ్వదు. మనం ఇప్పుడు ఆల్రెడీ సమానం ఆల్రెడీ భగవంతుడు అయితే మనం ఈ యొక్క దేహం రాదు. అదే ఈ దేహం ఉంటే మనం భగవంతులు అవ్వము. అర్థం చేసుకోవాలి మనం. అయితే మనం అందుకే సనాతన అనేది ఉపయోగించడం శాశ్వతంగా మనం భాగాలుగా మరి శకలాలుగా ఉంటాము. అప్పుడు మనకి ఎందుకు లేవు మరి? ఎప్పుడైతే మీ దేహాన్ని వదిలిపెట్టామో పరమాత్మ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉద్భవించటం ఆవిర్భించటం జరుగుతుంది. మరి మనం ఎందుకు ఆ విధంగా ఆవిర్భించలేకపోతున్నాము? ఎందుకంటే మనం కాదు, భగవంతుడు కాదు. మనం ఈ అవి ఈ పదార్థ ప్రపంచంలో ఉన్నాయి. అయితే మన మనస్సస్త్రింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ పదార్థ ప్రపంచాన్ని ఆస్వాదించటం ప్రాధాన్యం పెట్టాం మనం. ఈ పదార్థ ప్రపంచాన్ని అధిరోహించటం అంటే మనస్సు మరియు ఇంద్రియాలతో మనస్సస్త్రింద్రియాని కర్షతి. మనస్సస్త్రింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి అంటే కర్షతి అంటే పోరాడటం. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? ఈ యొక్క సస్టైన్ కోసం, మన అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నాము. సో అర్థం చేసుకోండి, మన అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నాం మనం. సో ఇదే మన స్థానం. మనం కృష్ణుని భాగాలు మరియు శకలాలు. ఇప్పుడు మనం అనుకుంటాం మనం స్వతంత్రులము అని చెప్పేసి. యాక్చువల్గా మన స్వతంత్రులం కాదు. మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని, స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. ఏ విధంగా చేసుకుంటున్నాము? నేను ఈ దేహము అని చెప్పేసి ఆ దేహము ద్వారా మనకు కలిగినటువంటి యొక్క భావన మన స్వతంత్రులం. ఎప్పుడైతే ఈ భావన కలుగుతుందో మనకు ఇచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనను వదిలిపెట్టేసి భౌతిక చింతన గురించి మనం ఎక్కువ ప్రేరేపించటం కానీ ఆలోచించటం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాటి నుంచి ఎప్పుడైతే మనల్ని మనం విముక్తి చేసుకుంటామో ఆ రోజు మనకి ఈ యొక్క దేహం కాదు ఆత్మ అనే యొక్క లక్షణం బోధపడుతుందో, ఈ తత్వం బోధపడుతుందో మనకి కృష్ణ తత్వం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క అసూయతో ఉంటామో అన్ని రోజుల వరకు కూడా మనకి కృష్ణుని గురించి ఎటువంటి ఒక జ్ఞానం అనేది కలగదు. ఏం చెప్తారు మనకి 16వ అధ్యాయంలో? తానాహం ద్విషతః క్రూరా. రాక్షసులు అసూయతో ఉంటారు. మనం ఎప్పుడైతే భగవంతుని యందు అసూయతో ఉంటామో మనం కూడా రాక్షసులమే. అయితే కృష్ణుడు ఎప్పుడైతే అనుకుంటామో మనం యొక్క రాక్షస తత్వాన్ని వదిలిపెట్టేసి కృష్ణ తత్వానికి చేరువ అవుతాము. ఎందుకు కృష్ణుడు ఒకడే దేవుడు? కృష్ణుడు చెప్తున్నాడు నేనే దేవాది దేవుడు. అదే ఇంకొక మొన్న ఏదో ఒక్క సెకండ్ చిన్న వీడియో చూశానండి. తెలుగు వాళ్ళే ఒక 3 పిల్లలు వాళ్ళు వీడియో చేశారు. ఎందుకు భగవంతుడు భగవద్గీతలో అన్ని ఖురాన్ లో రకంగా చెప్తున్నారు. అండ్ జీసస్ ఆయన ఇక్కడ కృష్ణుడు నేనే దేవుడు అంటున్నాడు. రాముడు మళ్ళీ ఎక్కడ కూడా శివుడు ఏం చెప్పలేదే నేనే దేవుడు అని. నేనే దేవుడు అంటున్నాడు. ఇది హిందువుల్లోనే ఏమంటారు తారతమ్యతలు సృష్టిస్తున్నారు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళని చెప్పేసి. మూర్ఖులకి ఏ విధంగా చెప్తాం మనం? చదివి అర్థం కాకపోతే ఒక నిపుణుల దగ్గరకు వెళ్ళేసి, మన ఎన్నో మందిరాలు ఉన్నాయి ప్రతి ఒక్క ప్రదేశంలో. మొత్తం 800 చిల్లర మందిరాలు ఉన్నాయండి ప్రపంచంలో. మన భారతదేశంలో చాలా మందిరాలు ఉన్నాయి. అది తెలుసుకునేటువంటి లక్షణం లేదే కానీ నాకు తోచిన విధంగా నేను ఈ రోజు ఏమవుతుందంటే భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న మిడిమిడి జ్ఞానంతో చిన్న వీడియోలు చేయటం, ఈ అంతర్జాలంలో ఆ వీడియోల్ని వదలటం.
వాడు ఫేమ్ వచ్చేస్తుంది. ఏం చేస్తారంటే లాజికల్ గా ఏదో చిన్న దాన్ని పట్టుకుంటారు, వాడికి అర్థం కాదు, వాడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళలాగా ఏదో వాడికి అంతా తెలుసు తత్వం అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మిక లోకంలో మనం ఎందుకు వచ్చామనేది తెలుసుకోవటం అనేది పరమ లక్ష్యం. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు, ఏమిటి అనేది తెలుసుకోవాలి మనం. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకోవటం అని అంటే అంత ఈజీ కాదండి. మనకి ఇంకా ఇందాక చెప్పాను కదా, మనకి 6వ శ్లోకంలో 7వ శ్లోకంలో ఇంకా ఈ చాప్టర్ లో ప్రతి ఒక్క డిఫరెంట్ శ్లోకాల్లో అన్ని కూడా వివరించడం జరిగింది. మనకి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే మనకి ఇచ్చ అనేది అంటే మన యొక్క డిజైర్స్ ఏ విధంగా మనకి సుఖం అనేది జరుగుతూ ఉంటుంది, అయితే ఈ దుఃఖాల నుంచి ఏ విధంగా మనం బయటపడగలము అని చెప్పేసి అన్ని కూడా వివరించడం జరిగింది. మనకు ఏం తెలుసుకోవాలి మనం ఇప్పుడు? మెయిన్ లక్ష్యం ఏంటి? ఎవరైతే ఈ యొక్క జీవుడు మరియు ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించటం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రపోజల్ వారు ఏం చెప్తున్నారు క్లియర్ గా, ఎప్పుడైతే మనం ఈ వేదాంత సూత్ర చదవటం జరుగుతుందో మనకి అహం త్వం చ తథాన్యే, ఎప్పుడైతే మనం ఈ యొక్క మన యొక్క నిజమైన స్థానాన్ని తెలుసుకుంటామో, సో దాని ద్వారా సో మన జ్ఞానం పొంది ఈ యొక్క దేహము, ఈ దేహానికి ఉన్నటువంటి లక్షణాలు, దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేది సక్సెస్ అవుతుంది. ఇంకోటి మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తులో కానీ కూడా ఇవే చెప్తున్నారు అనమాట. క్షేత్ర అనేది ఏమిటి మనం ఇందాకనే మాట్లాడుకున్నాము. అయితే మనకి బ్రహ్మ సూత్రాలు ఏం చెప్తున్నారన్నమాట, నాత్మశ్రుతే పార్థుతూతాచురుతేహ. మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క దేహానికి సంబంధించి దీని యొక్క యాక్టివిటీస్ అనేవి తెలుసుకోవాలి. దేహం గురించి తెలుసుకోవటం ద్వారా మాత్రమే కాదు, ఆ దేహం చేసేటువంటి ఆ లక్షణాలు, వివిధ రకములైనటువంటి యొక్క గుణాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటం ద్వారా మనకి కృష్ణతత్వం అనేది బోధపడుతూ ఉంది. సో మనకి ఇంకా ఈ యొక్క అధ్యాయంలో మున్ముందు ఇంకా చాలా నిశ్చితంగా చాలా ఖచ్చితంగా వివరించడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఆత్మ పరమాత్మ అంటే క్వాలిటీ క్వాంటిటీ పరంగా ఒకసారి క్వాలిటీ పరంగా ఒకటేనా ప్రభుజీ? క్వాంటిటీ పరంగా సేమా? క్వాలిటీ పరంగా ఒకటి కాదు. క్వాలిటీ ఏంటమ్మా? హలో, క్వాలిటీ పరంగా ఒకటే కదా ప్రభుజీ, క్వాంటిటీ పరంగా ఆయన చాలా, మనము కొంచెం క్వాలిటీ పరంగా సేమ్, క్వాంటిటీ పరంగా చాలా తేడా అంతేగా ప్రభుజీ? అవునవును. థ్యాంక్ యూ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దేహం గురించి, మళ్ళీ దేహంలో ఉన్న ఈ దేహం గురించి, ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకుంటే మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోగలుగుతాము. అంతిమ లక్ష్యం ఏంటో అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే అది ఇంకా ముందు చాప్టర్ లో ఈ అధ్యాయంలో
ముందు ముందు ఇంకా చాలా ఏమంటారంటే నిశ్చితంగా Detailed గా. విశదీకరించడం జరిగింది డీటెయిల్డ్ గా. సో ఇట్ హాస్ గివెన్ క్లియర్లీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మన దేహంలో ఒకే ఆత్మ ఉన్నట్ట, ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నట్ట ప్రభుజీ? ఇద్దరు ఉన్నారు, ఆత్మ పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ లేకపోతే ఏమవుతుందంటే మనకి అది చాలా అసంపూర్ణంగా ఉంటుంది. ఒక దేహాన్ని సృష్టించారంటే ఖచ్చితంగా అది దేహం, ఈ దేహమే కానీ ఏదైనా కానీ ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. అయితే అంటే ఒకటిగానే ఉంటాయా ప్రభుజీ? ఆత్మ వేరువేరుగా పరమాత్మ ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. అప్పుడు అద్వైతం అవుతుంది కదా ప్రభుజీ? ద్వైతం అవుతుంది. అదే దేనికి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అట్లా కాదు ప్రభుజీ. మన శరీరంలో ఆత్మ పరమాత్మ రెండుగా ఉంటారు కదా? అవును, అది రెండు. ఇప్పుడు ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు. అది అయితే ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు. ఆత్మ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడి నుంచి. పరమాత్మ కూడా కృష్ణుడి నుంచే. మూలం ఒకటే, అర్థమైందా? మూలం ఒకటే కానీ రెండు వేరు వేరు. రెండు వేరు వేరు. ఆత్మ చేసేది వేరు. ఇప్పుడు నేను చేసేటువంటి ఏదైనా కార్యం ఉంటుందో ఈ ఆత్మ, నా ఆత్మకు సంబంధించి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి ఈ యొక్క దేహాన్ని వదిలిపెడతాము. ఈ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు నేను ఇంకా పరిపూర్ణుని కాదు. పరిపూర్ణుని కానప్పుడు ఏం జరుగుతుంది? నేను చేసినటువంటి పాప కర్మల ద్వారా ఎక్కడో నేను మళ్ళీ ఈ యొక్క కొన్ని శిక్షలు అనుభవించాలి. శిక్షలు అనుభవించాలన్నప్పుడు అప్పుడు ఈ ఆత్మకి ఒక సటిల్ రూపంలో, ఒక రూపం ద్వారా నేను వెళ్తాను ఈ శిక్ష అనుభవించడానికి. శిక్ష అనుభవించినప్పుడు అప్పుడు నాకు దేహం ఉండదు, అర్థమైందా? ఈ యొక్క సెటిల్ బాడీకి ఆ నొప్పి అనేది కలుగుతుంది. సెటిల్ బాడీకి నొప్పి కలుగుతుంది. దాన్ని మన ఆత్మ తీసుకెళ్తుంది. ఆత్మకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది వేరే ఒక దేహంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ కూడా వచ్చి జాయిన్ అవుతారు. అర్థమైందా? సో అది. హరే కృష్ణ ఇంకా? ప్రభుజీ. అంటే హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. అంటే మనం చెప్పండి. ఇప్పుడు రెండు రకాలుగా కూడా వర్తిస్తుంది కదా, అంతేగా ప్రభుజీ? ఇప్పుడు ఒక రకంగా అంటే ఆయన నుంచి వచ్చినదే, ఇదంతా కూడా ఆయన నుంచి అవును, వచ్చింది, కానీ ఇది ఆయనతో అవును, సమానం కాదు. సో అవును, అంతేగా. అదే కదా మాట్లాడుతుంది ద్వైత అద్వైత అనేది. ద్వైత అద్వైత రెండు వర్తిస్తుంది. రెండు వర్తిస్తాయి. కాకపోతే మనం కృష్ణ పరమాత్మలం కాదు. మన ఆత్మ ఇండివిజువల్. ఇది ఇండివిజువల్ సోల్ అంటారు. అర్థమైందా? ఇది ఇండివిజువల్ సోల్. ఇండివిజువల్ సోల్. ఇప్పుడు మీ ఆత్మ, నా ఆత్మ కృష్ణ పరమాత్మ నుంచి వచ్చిందే, కాకపోతే రెండు వేరు వేరు. మళ్ళీ మీలో పరమాత్మ, నా పరమాత్మ రెండు ఒకటే. ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తులు బాగా కనెక్ట్ అయి ఉంటారో, ఇప్పుడు నేను బాగా ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను నేను ఈరోజు గురు మహారాజు గురించి ఆలోచిస్తూ ఉన్నాను బాగా. అయితే ఎప్పుడైతే నా యొక్క పరమాత్మ స్ట్రాంగ్ సూపర్ సోల్ ఆటోమేటిక్ గా అక్కడ నా లో ఉన్నటువంటి భావనలన్నీ కూడా గురువుకు తెలియజేయటం జరుగుతుంది ఆ సూపర్ సోల్ ద్వారా. అర్థమైందా? మనం అనుకుంటాం కదా, ఒక్కోసారి ఏదైనా అనుకుంటాం ఏదో జరుగుతుంది అని చెప్పేసి. మనకి ఆయన వల్ల మనకి ఆయన ఆ సిక్స్త్ సెన్స్ దాని గురించి కాకుండా మన అనుకున్న వాళ్ళ గురించి ఒక్కోసారి మనకు తెలుస్తుంది. ఏదో కీడు గాని ఏదో జరగబోతుందని చెప్పి తెలుస్తుంది. అది మనకి పరమాత్మ ద్వారా తెలుస్తుంది. అది అర్థమైందా? పరమాత్మ ద్వారా తెలుస్తుంది అది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు మనకి. ఇంకా వేరే ఎవ్వరు కూడా ఇవ్వలేరు అన్నమాట. అది ఓకే.
సారీ, నేను లాస్ట్ ఏకాదశి అప్పుడు క్లాసు వీలవ్వలేదు. నేను యాక్చువల్ గా ట్రావెలింగ్ లో ఉండి ఆ రోజు మార్నింగ్ 5:30కే ఏమో వచ్చాను అనమాట మాయాపూర్కి. ప్రభుజీ ఇప్పుడు కొద్దిగా మాయాపూర్లో ఉన్నారా ప్రభుజీ? అవునవును, మాయాపూర్లో ఉంది. ఓ హరి బోల్ ఇది ప్రభుజీ. ఆశ్రమ. హరి బోల్, హరి బోల్, ఓ హరి